బ్యాక్ టు న్యూస్. ఇక మంచు సోదరుల మధ్య హార్డ్ డిస్క్ వివాదం రాజుకుంటుంది. కన్నప్ప హార్డ్ డిస్క్ మాయం కావడంతో సోదరులు మంచు మనోజ్ పై అనుమానం వ్యక్తం చేశారు. ఇక చెన్నైలో జరిగిన కన్నప్ప సినిమా ప్రచారంలో పాల్గొన్న ఆయన హార్డ్ డిస్క్ మాయం వెనుక మనోజ్ హస్తం ఉండొచ్చని చెప్పారు. మంచు మనోజ్ ఇంట్లో పనిచేసే రఘు, చరిత అనే వ్యక్తులే ఈ పని చేస్తుంటారని అన్నారు విష్ణు. అయితే వారే హార్డ్ డిస్క్ ఎత్తుకెళ్లారా లేక వారికి ఎవరైనా చెప్పి మాయం చేయించారా అన్నది తెలియాల్సి ఉందన్నారు విష్ణు. ఈ విషయం బయట పెట్టాలన్న ఉద్దేశం మొదట్లో తనకు లేదని అన్నారు విష్ణు. అయితే ఈ నెల 18న హార్డ్ డిస్క్ పై మనోజ్ చేసిన ట్వీట్ చూసిన తర్వాత తన తండ్రితో చర్చించి పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. ఆ హార్డ్ డిస్క్ లో సినిమా లేదని, VFX కు సంబంధించిన డేటా మాత్రమే ఉందని తెలిపారు విష్ణు. ఆ హార్డ్ డిస్క్ లో 70 నిమిషాల ఫుటేజ్ ఉందని, అది కేవలం VFX పనులకు సంబంధించిన డేటా మాత్రమే అని అన్నారు. పూర్తి సినిమా సన్నివేశాలు అందులో లేవని విష్ణు స్పష్టం చేశారు. హార్డ్ డిస్క్ పాస్వర్డ్ ఉందని, అయితే ఏ పాస్వర్డ్ అయినా 100% సురక్షితం కాదన్నారు. 99% ఎవరు క్రాక్ చేయకపోయినా 1% అనుమానం ఉందన్నారు. ఒకవేళ సన్నివేశాలు లీక్ అయితే దయచేసి ఆన్లైన్లో ఎవరూ చూడొద్దని ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు మంచు విష్ణు. 24 ஃப்ரேம்ஸ் ஃபேக்ட்ரிக்கு பேக்கெட் வந்தால் அங்கே வந்திருந்தது கொரியர் டைமில். அவர் எடுத்துக்கிட்டு சரிதான்றவருக்கு அவங்களுக்கு கொடுத்துருக்காங்கன்ட்டு எங்களுக்கு தெரிஞ்சுது. இது நடந்த ஆக்சுவலி ஆல்மோஸ்ட் 4 வீக்ஸ் ஆச்சு. 4 வீக்ஸ் ஆச்சப்போ நாங்கள் கம்ப்ளைண்ட் நாங்கள் முதல்ல அவங்க 2 பேரும் எங்கள் தம்பி மனோஜன் அவர் வீட்டில் வேலை பண்ணுவாங்களோ இருப்பாங்களோ வாட் எவர் இட் இஸ், அவங்க அங்கே தான் இருக்கிறது. அவங்க எடுத்துகிட்டு போனாங்க. அவர் சொல்லி எடுத்துன்னு வந்தாங்களா இவங்களையே தானே எடுத்துன்னு போனாங்களா எங்களுக்கு தெரியாது. தெரிஞ்ச வேண்டிய முதல்ல கம்ப்ளைண்ட் எழுதுறதுக்கு முன்னால் காமன் ஃப்ரெண்ட்ஸால் சொல்ல வச்சோம், இது நல்லது கிடையாது, இண்டஸ்ட்ரியில் பிறந்து வாழ்ந்தவங்க நாங்கள், இது கரெக்டு கிடையாது, ரிட்டர்ன் பண்ணுங்கன்ட்டு. வரல. போலீஸுக்கு கம்ப்ளைண்ட் பண்ணி நீங்கள் ஒரு வேளை ஃபோன் பண்ண மேட்ரு எஸ்கலேட் ஆகும், இது பெரிய விஷயம் ஆகும், எதுக்கு வாண்டா கொடுத்துடுங்கன்னு சொல்லவே முயற்சி பண்ணோம். அதுக்கப்புறம் தென் May 18th there was a tweet, கண்ணப்பா மூவி ஹார்ட் டிரைவ் லீக் ஆனால் என்ன, ஒருவேளை மனோஜ் கை கிடைச்சா என்னன்றது ஒரு கொஸ்டின் மார்க் வந்துச்சு. இது இவங்க ரேஸ் பண்ணச்ச போலீஸ் அவங்க கிட்ட நம்ம ப்ரொடக்ஷன் அப்ரோச் அయ్యి సార్ இந்த மாதிரி வந்திருக்குன்னா మంచు విష్ణు అలాగే మంచు మనోజ్ మధ్య వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. కన్నప్ప సినిమా హార్డ్ డిస్క్ కి సంబంధించి ఇప్పటికే పోలీసుల విచారణ అనేది కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. రైట్ సాగర్, విచారణ ఎక్కడి వరకు వచ్చింది? ఇంకా హార్డ్ డిస్క్ దొరకలేదు, అయితే దీని నుంచి ఏవైనా విజువల్స్ కనుక రిలీజ్ అయితే ఎవరు కూడా చూడొద్దు అని చెప్పి విష్ణు రిక్వెస్ట్ చేయడం కూడా మనం చూస్తున్నాం. అసలు పోలీసుల విచారణ ఎక్కడి వరకు వచ్చింది? ఆ హార్డ్ డిస్క్ ఎవరు దొంగిలించారనే డీటెయిల్స్ ఏమైనా తెలిసినాయి? మంచు కుటుంబంలో విభేదాలు కూడా ఇద్దరి అన్నదమ్ముల మధ్య మంచు మనోజ్ మధ్య విభేదాలు ఇంకా పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. కన్నప్ప మూవీ హార్డ్ డిస్క్ మాయం అంశంలో కూడా ఇటు మంచు మనోజ్ దగ్గర పనిచేసే రఘు, చరితలే తీసుకెళ్లారంటూ కూడా కొంత పరోక్ష ఆరోపణలు కూడా నిన్న జరిగినటువంటి కన్నప్ప మూవీ ప్రమోషన్, చెన్నైలో జరిగినటువంటి మూవీ ప్రమోషన్ ఈవెంట్లో కూడా కొన్ని హాట్ కామెంట్స్ ఇటు విష్ణు మొదటి నుంచి కూడా ఈ అంశం కూడా తెరలేక వచ్చింది. నిర్మాణ సంస్థ ఫిల్మ్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం అనంతరం ఇప్పటివరకు బహిరంగంగా ఎవరు స్పందించలేదు దీనిపైన, ఇటు మంచు విష్ణు కావచ్చు, మంచు మనోజ్ కావచ్చు. కానీ తాజాగా చెన్నైలో మంచు విష్ణు చేసిన కామెంట్స్ అనేది కొంత ఆసక్తికరమైనది. డైరెక్ట్గా రఘు, చరితలే ఈ హార్డ్ డిస్క్ని తీసుకెళ్లారు. మరి ఎవరి ప్రోద్బలంతో తీసుకెళ్లారు? ఎందుకంటే మనోజ్ వద్దే వారిద్దరు పనిచేస్తున్నట్లు తను అనుమానం వ్యక్తం చేశారు. మరి మనోజ్ ప్రమేయం ఏమైనా ఉందా అనేది కూడా తెలియాల్సి ఉంది ఈ నేపథ్యంలో. ఎందుకంటే సినిమాకి సంబంధించినటువంటి పూర్తిస్థాయి VFX కూడా అందులోనే ఉన్నాయి. దాదాపు 70 నిమిషాల VFX కూడా అందులో ఉంది. ముంబై నుంచి ఏదైతే గ్రాఫిక్ సంబంధించినటువంటి VFX సంస్థ హైదరాబాద్కు పంపించిన నేపథ్యంలో జనరల్గా మోహన్ బాబుకు సంబంధించి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి అన్ని డెలివరీ కూడా మోహన్ బాబు ఇంటి వద్దకే ఫిల్మ్ నగర్లో ఉన్నటువంటి నివాసానికి, తండ్రి నివాసానికి వస్తుందన్న అంశాన్ని కూడా విష్ణు క్లారిటీ ఇచ్చారు. సో
అక్కడికి వచ్చిన నేపథ్యంలో ముంబై నుంచి కొరియర్ ద్వారా హార్డ్ డ్రైవ్ అక్కడికి వచ్చిన నేపథ్యంలో రఘు తీసుకెళ్లి చరితకి ఇచ్చినట్లుగా కూడా వాళ్ళు ఫిర్యాదులో కూడా పేర్కొన్నారు. అయితే నిర్మాణ సంస్థ 24 క్రాఫ్ట్స్ ఫ్రేమ్స్ నిర్మాణ సంస్థ కూడా ఫిలిం నగర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు కూడా ఈ అంశాలు పేర్కొన్నారు. అయితే ఈ నేపథ్యంలో రఘు చరితలకు కూడా ప్రాథమికంగా నోటీసులు విచారించేందుకు నోటీసులు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. మరి నోటీసులకు ఇప్పటివరకు వాళ్ళు విచారణకు రఘు చరితలు ఇంకా హాజరు కాలేదు. మరి విచారణకు హాజరవుతే మాత్రం దీని వెనుక ఎవరున్నారనేది తెలియాల్సి ఉంది. సో చరితకు సంబంధించిన విషయంలో కూడా ఇటు మంచు మనోజ్ ఒక భైరవ సినిమా ఈవెంట్లో కూడా ఎంతో కష్టపడి తన కోసం పనిచేస్తావు, నిజాయితీగా మగవాళ్ళు కాకపోయినా కూడా మగవాళ్ళు నిజాయితీగా ఉండే ఒక ఆడదానిగా కూడా నువ్వు సపోర్ట్ చేస్తావంటూ కూడా కొన్ని హాట్ కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలోనే కొంత ఈ వివాదానికి చరితకు సపోర్ట్ చేస్తూ మాట్లాడడంతో ఈ చరిత వెనుక మనోజే ఉండి ఇదంతా నడిపించాడన్న ఆరోపణలు కూడా ఇటు చేస్తున్న పరిస్థితి. సో దీనిపైన ఫిలిం నగర్ పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. విచారణకు ఒకవేళ వారిద్దరు హాజరు కాకపోతే నిర్మాణ సంస్థ ఏదైతే ఫిర్యాదు చేసిన నిర్మాణ సంస్థ నుంచి పూర్తిస్థాయి ఆధారాలు సేకరించిన అనంతరం తదుపరి చర్యలు కూడా పోలీసులు సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. ఇటు రఘు చరితల విచారణ అనంతరమే దీనిపైన పూర్తిగా దర్యాప్తు అనంతరం బయటకు వచ్చే అవకాశం ఉంది. మరి మనోజ్ వ్యవహారం దీని వెనుక ఉన్నారా లేదా అనేది పోలీసులు తెలుస్తారంటూ కూడా ఇటు మంచు విష్ణు నిన్న కామెంట్ చేసిన పరిస్థితి. కుటుంబ వివాదంలో కూడా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్న అంశాన్ని కూడా ఆయనే నిన్న చేసిన కామెంట్లో కూడా మంచు విష్ణు పేర్కొన్నారు. రత్న, మరి నిన్న చేసిన కామెంట్స్ కి సంబంధించి అటు మనోజ్ ఏమైనా స్పందించే అవకాశం ఉందంటారా? రత్న, ఇప్పటి వరకు ఏదైతే నెల రోజులుగా కూడా ఈ వివాదం కొనసాగుతుంది. వారం రోజుల క్రితం కూడా ఇటు నిర్మాణ సంస్థ ఫిలిం నగర్ పోలీసులకు ఈ అంశం పైన కన్నప్ప హార్డ్ డ్రైవ్ మాయం అంశం కింద ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో రఘు చరితల పేర్లు మెన్షన్ చేశారు. ఇక్కడ మనోజ్ పేరు అయితే డైరెక్ట్గా మెన్షన్ చేయలేదు. సో రఘు చరితలు మనోజ్ కోసమే పనిచేస్తున్నారా, మనోజ్ ఆదేశాల మేరకే హార్డ్ డ్రైవ్ను మాయం చేశారన్న ఆరోపణలు మాత్రమే వస్తున్నాయి. సో దీనిపైన ఇప్పటి వరకు మనోజ్ అయితే బహిరంగంగా ప్రకటించలేదు, ఇట్లాంటి కామెంట్స్ కూడా చేయలేదు. మరి ఇప్పుడు నిన్న ఏదైతే మంచు విష్ణు చేసిన కామెంట్స్ నేపథ్యంలో మంచు మనోజ్ ఎలా స్పందిస్తారని చూడాలి. ఎందుకంటే జూన్ 27 వచ్చే నెల 27వ తేదీన కూడా ఇటు కన్నప్ప మూవీ సినిమా భారీ బడ్జెట్ తో ఇటు మంచు విష్ణుకు సంబంధించిన డ్రీమ్ ప్రాజెక్ట్ అన్ని భాషల్లో కూడా ఇది విడుదలవుతున్న నేపథ్యంలో హార్డ్ డ్రైవ్ మాయం అనేది కొంత సంచలనంగా టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. మరి విఎఫ్ఎక్స్ సంబంధించినటువంటి 70 నిమిషాల మెయిన్ వీడియో ఉన్న నేపథ్యంలో అది ఒకవేళ ఆన్లైన్లో కానీ బయటకు వస్తే మాత్రం ఎవరు షేర్ చేయొద్దు, దాన్ని అప్లోడ్ చేయొద్దు అంటూ కూడా ఇటు మంచు విష్ణు ఒక విజ్ఞప్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. విడుదలకు ముందే ఒకవేళ విఎఫ్ఎక్స్ విడుదలైతే కోట్లాది రూపాయల నష్టం, సినిమా కొంత ఇబ్బందిగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో మంచు విష్ణు కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి అది బయటికి రావద్దంటూ విజ్ఞప్తి చేశారు. ఇటు రఘు చరితల పైన కూడా ఫిర్యాదు చేశారు. వాళ్ళిద్దరిని మరి ఫిలిం నగర్ పోలీసులు విచారిస్తారు. విచారణ అనంతరం కూడా దాని వెనుక ఎవరున్నారో తెలుస్తుంది. ఆర్డిక్స్ మాయం కేసులో మరి ఎవరెవరి పాత్ర ఉందన్న అంశాలు కూడా ఫిలిం నగర్ పోలీసుల దర్యాప్తులో బయటపడే అవకాశం ఉంది. మరి మనోజ్ పాత్ర ఉందా లేదా అనేది మాత్రం పోలీసుల దర్యాప్తులో తెలియ అవకాశం ఉంది. మరి దర్యాప్తు అనంతరం కూడా ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది చూడాలి. ఇప్పటికే సినిమా విడుదలకు సిద్ధమైనటువంటి చిత్ర యూనిట్కి ఇది ఒక ఆందోళన కలిగించే అంశంగా కూడా చెప్పుకోవచ్చు. కొంత ఆందోళన, ఎందుకంటే మెయిన్ విఎఫ్ఎక్స్ సంబంధించినటువంటి వీడియో నిడివి మెయిన్ విఎఫ్ఎక్స్ క్లిప్స్ కూడా అదే హార్డ్ డ్రైవ్ లో ఉన్న నేపథ్యంలో అది ఒకవేళ బయటకు వస్తే మరింత ఇబ్బందులు, సినిమాకి సంబంధించిన విడుదల విషయంలో కూడా కొంత నష్టం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు చిత్ర యూనిట్ కూడా దీనిపైన పోలీసులకు ఫిర్యాదు దర్యాప్తు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో మరి దర్యాప్తు అనంతరం ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది మాత్రం మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మంచు మనోజ్ కూడా ఎలా స్పందిస్తారు ఈ అంశం పైన, ఎందుకంటే బహిరంగంగా మంచు విష్ణు మొదటిసారి స్పందించిన నేపథ్యంలో మరి మంచు మనోజ్ ఎలా స్పందిస్తారనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రత్న, రైట్, థ్యాంక్ యూ సాగర్.